హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్లో సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో టాస్క్ అండ్ ఫంక్షన్ గురించి అయితే చూద్దాం. ఇది జనరల్గా మనకి వెరిలాగ్లోనే చూడడానికి ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ మనము సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో ఎందుకు చూస్తున్నామంటే మనం వెరిలాగ్ సిరీస్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ అది చేస్తే దాంట్లో కూడా ఇది ఇంక్లూడ్ చేసేద్దాం. సో బేసిక్గా ఇప్పుడు మనము టాస్క్ అండ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము రీయూజబుల్ చేస్తే, మల్టిపుల్ టైమ్స్ రీయూజబుల్ చేయాల్సి వస్తే దాన్ని మనం ఒక ఫంక్షన్లో కానీ ఒక టాస్క్లో కానీ పెట్టుకుని జస్ట్ ఆ ఫంక్షన్ని ఆర్ ఆ టాస్క్ని కాల్ చేస్తామన్నమాట ఆటోమేటిక్లీ. సో దట్ అది ఒక 10 లైన్స్ ఆర్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ రాయకుండా జస్ట్ ఒక లైన్తో ఈ ఫంక్షన్ కాలర్ టాస్క్ని కాల్ చేయగానే అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోయేలాగా ఉండేవే ఈ యూజర్ డిఫైన్డ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ అనమాట బేసిక్గా. సో ఈ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి, టాస్క్ ఎలా యూజ్ అవుతాయి అని ఇవి రెండు బేసిక్గా సేమే, కానీ ఈ రెండిట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎక్కడ వాడచ్చు, ఏది ఎప్పుడు వాడాలి అనేవి మనం ఇక్కడ చూద్దాం. మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫంక్షన్స్. సో మనం చెప్పినట్టు ఫంక్షన్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ మనకి ఆర్గ్యుమెంట్స్ అని రాస్తాం కదా. సపోజ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫంక్షన్ అని రాసి రిటర్న్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి రిటర్న్ టైప్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫంక్షన్ నేమ్ ఇస్తాము. ఇన్పుట్ మన ఫంక్షన్కి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలన్నమాట. అది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎస్. సో అవుట్పుట్స్ ఏమి దీనికి ఉండవు. రిటర్న్ టైప్లో మనము దీన్ని మన డేటా ఇక్కడ ఏదైతే కంప్యూట్ అయిందో దాన్ని మనం రిటర్న్ టైప్ నుంచి తీసుకుంటాం అనమాట. సో బేసిక్గా ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే. అండ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ దీనికి ఉండొచ్చు. అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది ఒక ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ యొక్క కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫంక్షన్ అనేది మనం ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాము. రిటర్న్ టైప్ అంటే ఇంటిజర్ అనమాట. అంటే మనకు వచ్చే వాల్యూ ఇంటిజర్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇంటిజర్ అంటే 1 2 3 మైనస్లలో కూడా కదా అది ఉంటుంది, ఆ ఫామ్లో ఉంటుంది వచ్చే నెంబర్. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఏంటి, స్క్వేర్ అనమాట. సో ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇన్పుట్ టైప్ ఇంటిజర్ ఇచ్చాము, ఆర్గ్యుమెంట్ నమ్ అని ఇచ్చాము. సో లోపల కంప్యూటేషన్ జరుగుతుంది. ఏంటి, నమ్ ఇంటూ నమ్, దాన్ని స్క్వేర్కి మనము అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు రిటర్న్ టైప్ ఏంటి, మనకి ఇంటిజర్. అంటే ఏదైతే వాల్యూ కంప్యూట్ అయిందో ఆ వాల్యూ మనకి రిటర్న్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, కింద మై మాడ్యూల్ అని నేమ్ ఇచ్చాము. ఇనిషియల్ బిగిన్లో ఇంటిజర్ a=5 అని తీసుకున్నాము. ఆ a=5ని మనము ఇక్కడ ఈ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. స్క్వేర్ a అంటే a అనేది ఇక్కడికి వెళ్ళి ఈ టాస్క్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇది 5 × 5 మల్టిప్లై అయ్యి ఈ స్క్వేర్ అని రిటర్న్ వస్తుంది. అప్పుడు మన డిస్ప్లే ఏం ప్రింట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఈ స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ 25 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. అదే మనం టాస్క్ వచ్చేసరికి ఇక్కడ ఈ టాస్క్ అనేది దానికి రిటర్న్ టైప్ ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిటర్న్ టైప్ ఏం లేదు. టాస్క్ అండ్ టాస్క్ నేమ్ ఇస్తాము. అండ్ ఇన్పుట్ అవుట్పుట్స్ మనము ఇన్అవుట్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదన్నమాట. ఎస్. అండ్ దీని లోపల స్టేట్మెంట్స్ సేమ్ ఫంక్షన్ లాగా ఇక్కడ స్టేట్మెంట్స్, కంప్యూటేషన్ స్టేట్మెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఫంక్షన్తో దీనికి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్ స్టేట్మెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే వెయిట్స్, అట్ ద రేట్స్ కానీ హ్యాష్ డిలేస్ కానీ ఇలాంటివి మనము ఈ టాస్క్లో మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఈ టాస్క్ డిలే అని నేమ్ పెట్టాము. ఇన్పుట్స్ ఏమీ లేవు, ఇన్పుట్స్ ఉండక్కర్లేదు కదా. సో ఇక్కడ డిలే పెట్టారు. ఓకే. 10 యూనిట్స్, టైమ్ యూనిట్స్ అని ఉంది. సపోజ్ నానో సెకండ్స్ అని అనుకుంటే 10 నానో సెకండ్స్ అనే టైం వెయిట్ చేయాలి అని ఉందన్నమాట.
సో ఇప్పుడు మాడ్యూల్లో ఫస్ట్ డిస్ప్లే చేసాము. డిస్ప్లే గురించి ఆల్రెడీ ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో మీరు సిస్టమ్ టాస్క్ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ డిస్ప్లే అని ఉంది, స్టార్ట్. ఓకే, ప్రింట్ అయిపోతుంది స్టార్ట్ అని. తర్వాత ఇది 0 నానో సెకండ్లో ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత డిలే అని ఉంది. డిలే టాస్క్ని మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది 10 నానో సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేపించి 10th నానో సెకండ్స్లో ఎండ్ అని రాస్తుంది. ఇది ప్రింట్, మనకు వచ్చే ప్రింట్ స్టేట్మెంట్ టాస్క్ నుంచి అనమాట. అదే ఇక్కడ టైం స్టేట్మెంట్స్ అనేవి మనము ఈ ఫంక్షన్లో యాడ్ చేయలేమన్నమాట. సో ఇక్కడ ఏదైతే ప్రింట్ అవుతుందో ప్రతి ఒక్కటి 0th నానో, ఆ పర్టికులర్ టైం 0th అనలేము, ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ టైంలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట మొత్తం ఫంక్షన్ అది. సో ఇప్పుడు మెయిన్గా ఉండే డిఫరెన్సెస్ చూద్దాం. మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగేది ఇది, అండర్స్టాండింగ్ అయిపోయింది కాబట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకు అడిగేది ఏంటంటే డిఫరెన్సెస్ అనమాట. టాస్క్కి ఫంక్షన్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి. ఇప్పుడు ఫస్ట్ మనకి తెలిసింది ఏంటి, ఇదేమో 0th ఎగ్జిక్యూషన్ టైం అనమాట, ఆర్ సిమ్యులేషన్ టైం. ఇక్కడ డిలేస్ ఇవ్వచ్చు మనము, రైట్. ఎగ్జిక్యూట్ ఇన్ నాన్ జీరో సిమ్యులేషన్ టైం అని రాసుకోవచ్చు. సో డిలేస్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ డిలేస్, ఈవెంట్స్, టైమింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ పెట్టచ్చు. ఇక్కడ నో టైమింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇది నాన్ జీరో సిమ్యులేషన్. 0 కూడా ఉండొచ్చు, నాన్ జీరో కూడా ఉండొచ్చు. మనం టైం స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే ఖచ్చితంగా టాస్క్ ఉండాలి. టైం స్టేట్మెంట్ యాడ్ చేయకపోతే రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ మన ఆర్గ్యుమెంట్స్, మళ్ళీ మనం ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే టాస్క్ వాడాలి. సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయన్నమాట. సో సపోజ్ ఇప్పుడు మనము ఇన్స్టాన్షియేషన్ గురించి చూస్తే, ఆర్ సబ్ రొటీన్ ఒక్క దాంట్లో ఇంకోటి కాల్ చేయాలి అనుకుంటే, సపోజ్ ఫంక్షన్లో మనము ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్. సో ఫంక్షన్ లోపలే, ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు. ఎందుకంటే 0th టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. టాస్క్ కూడా మనము కాల్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఇది నో డిలేస్, 0 డిలే ఉన్నప్పుడు కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా టాస్క్ అండ్ ఎండ్ టాస్క్ మధ్యలో టాస్క్ అండ్ ఫంక్షన్స్ రెండు కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి ఖచ్చితంగా ఫంక్షన్కి ఖచ్చితంగా రిటర్న్ టైప్ అనేది ఉండాలి. దీనికి నో రిటర్న్ టైప్ అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి చూస్తే ఇక్కడ దీనికి నో ఆర్గ్యుమెంట్స్ క్యాన్ బి పాస్డ్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయక్కర్లేదు. దీనికి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి అన్నట్టుగానే మనం ఇక్కడ సింటాక్స్ మనం చూపించాము. ఇక్కడ ఐదర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఇక్కడ మనం రాసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనకు అర్థమవుతుంది. మనం ఇవ్వచ్చు, ఈ సింటాక్స్ ప్రకారం మనం అన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇవ్వకపోయినా ఏం పర్లేదు అని అర్థం అనమాట. సో ఇదే మనకి మెయిన్ డిఫరెన్స్ టాస్క్ అండ్ ఫంక్షన్కి. హోప్ఫుల్లీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.